आहासु समया सिया गुरु उठो निया बैसले विलोकुनि पदाश्रिता तदिय आपदे नासिले असासुहितकार्य जगति को निहि अन्यना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना। ओ गुरु, ओ साईनाथ, ఓ సాయిబాబా, మీరు సమాధి నుండి దిగి మసీదుకు వచ్చి మధురమైనటువంటి మీ మాటలతో మా కష్టాలను నివారించండి. శత్రువులే లేనటువంటి ఓ సద్గురురాయా, సమర్థ సద్గురు, మా పాతకాలనన్నింటినీ పారద్రోలండి. తర్వాత 7వ పద్యానికి వచ్చేసరికి आसे बहुत साहना परिन जागुरुची कृपा न तत्सहित चाकले करित सेरि काम्यागपा जरी गुरुपदा धरी सुदृढ़ भक्ति ने तो मना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना। आसे बहुत साहना परिन जागुरुची कृपा, ఎంత తెలివిగలవాడైనా, ఎంత సామర్థ్యం ఉన్నవాడైనా, ఎంత నైపుణ్యం కలిగిన వాడైనా, ఎంత తెలివిగలవాడైనా ఆ గురువు యొక్క కృప లేకపోతే పొందనంత వరకు అతడి జీవితము పూర్తిగా వ్యర్థమే. ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, నైపుణ్యం ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, ఏమైనా చేయగలననే ఒక ఉండొచ్చు. ఎన్ని ఉన్నా, అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ గురువు యొక్క కృప లేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితము వ్యర్థమే. కారణము అతడు గురువు పాదాలను పట్టుకోకపోవడం. ఏమీ లేని వారు కూడా గురువును పట్టుకుంటే ఆ గురువు తీరాన్ని దాటిస్తారు. అతడు గురుపాదాలను దృఢభక్తితో మనసులో ధరించకుంటే తనకు తాను ఎటువంటి శ్రేయస్సును చేకూర్చుకోలేడు అని ఈ పద్యానికి భావం ఉంది. असे बहुत साहना परिन जागुरुची कृपा न तत्सहित चाकले करित सेरि काम्यागपा जरी गुरुपदा धरी सुदृढ़ भक्ति ने तो मना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना। గురువు యొక్క పాదాలను దృఢంగా మనసులో ప్రతిష్ఠించుకున్నవాడే ఎటువంటి సామర్థ్యము లేకపోయినా కూడా తీరాన్ని దాటగలడు. ఎంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడైనా, ఎంతటి తెలివిగలవాడైనా సరే గురువు యొక్క కృప లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే ఏమీ సాధించలేరు. ఇంకా ఆఖరిది అష్టకంలో ఆఖరిదండి. गुरो विनति मी करी हृदय मंदिरिया बसा समस्त जग हे गुरु स्वरूप चीठ सो मानसा करो सतत सत्कृति मति दे जगत पावना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना। गुरो विनति मी करी हृदय मंदिरिया बसा समस्त जग हे गुरु स्वरूप चीठ सो मानसा करो सतत सत्कृति मति दे जगत पावना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना। అంటే ఓ గురువు, నా విన్నపాన్ని నేను తెలియచేసుకుంటున్నాను, నేను విన్నవించుకుంటున్నాను, నా శిరస్సును వంచి మీకు విన్నపం చేసుకుంటున్నాను. ఏమంటే నా హృదయ మందిరంలో, హృదయ మందిరియా బస, నా హృదయము అనేటువంటి దేవాలయంలో వచ్చి కూర్చోండి. ఈ సమస్త జగత్తు, ఈ విశ్వమంతా, ఈ సమస్త జగత్తు అంతా మీ యొక్క స్వరూపంగా నేను కొలుస్తున్నాను అనేటువంటి భావాన్ని మనసుకు హత్తుకునేలాగా చేస్తారు. ఎల్లప్పుడూ
జగత్పావనములైనటువంటి సత్కార్యాలే చేసేటువంటి ఓ సద్గురువు మా మనసును మీ మందిరంగా చేసుకొని వచ్చి మా మనసులో కూర్చోండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ఈ అష్టకం యొక్క అర్థం అండి. చివర శ్రద్ధర అని చెప్పుకుంటాము. దీన్ని సాక్షాత్తు సాయిబాబా వారు తన యొక్క నోటి వెంట బాలకుడైనటువంటి ఆ భీష్మకు తెలియచేశారు. प्रेमेयाष्टकाशी पड़ुनि गुरुवरा प्रार्थती जे प्रभाती चाचे चित्तासी दे तो अखिल हरुनिया भ्रांत मी नित्य शांति ऐसे हे साई नाते कतुनि सुचविले जेविया बालकासी तेवी इच्छा कृष्ण पाई नमुनि सविनये अर्पितो अष्टकाशी అని సాక్షాత్తు ఈ పద్యాన్ని ఆ సాయినాథుల వారు తన నోటి వెంట చెప్పారట. పైన 8 పద్యాలు అష్టకం చదువుకొని ఇది చదువుకుంటే పిత కాగడారంత చేయకపోయినా పర్వాలేదుట. సాక్షాత్తు ఆ పరబ్రహ్మ సాయినాథుల వారు తెలియచేసినటువంటిది. ఈ బాలకుడైనటువంటి జోగేశ్వర కృష్ణ భీష్మ రాసినటువంటి ఈ అష్టకాన్ని ఎవరైతే సవినయంగా వినయ విధేయతలతో మా సర్వము నీవే, నాది అనేది ఏమీ లేదు, నేననేటువంటి వాడిని లేరు, నాకు నీకు భేదం లేదు బాబా అని సవినయంగా తల శిరస్సును వంచి ఆయన పాదాలకు మనల్ని మనం సమర్పించినప్పుడు సాయి ఏం చెప్పారంటే, ఈ అష్టకాన్ని ప్రేమతో చదివి గురువును ఎవరైతే వారి గురువో ఆ గురువును ప్రభాత సమయంలో ప్రార్థిస్తారో అట్టి వారి చిత్తం నుండి భయభ్రాంతులన్నిటినీ, అన్ని భ్రాంతులను, మనం దేనిలో బతుకుతున్నామండి, భ్రాంతి, బంగారము వెండి చీరలు నగలు గొప్ప గొప్ప ఇల్లు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు కూతురు కొడుకు, ఇవన్నీ భ్రాంతి. ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ శరీరంలో చైతన్యం బయటికి పోయిన తర్వాత ఎవరికెవరో తెలియదు. కాబట్టి ఈ భ్రాంతులన్నింటినీ గుడి హరించేసి నిత్యమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాను అని బాబాగారు స్వయంగా తెలియచేశారన్నమాట. దీంతో అష్టకం, ప్రభాతాష్టకం ముగిసింది. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.